దేవతా సంబంధంగా, పితృదేవతా సంబంధంగా, జీవ సంబంధంగా అభ్యున్నతిని కల్పించే కాలం అది మకర సంక్రమణం. పుణ్యకార్యం చేయడం నేర్చుకో, దాని వలన పొందిన పుణ్యం నీ జీవుడితో వస్తుంది. మకర సంక్రమణ పుణ్యవేళ పరమపావనమైన కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం, దేవతలందరూ నిద్రలేచేటటువంటి సమయం. ఆ సమయంలో నువ్వు చదివే ఒక స్తోత్రం, నీ ప్రదక్షిణం, నీ నమస్కారం, నీ భగవన్నామోచ్చారణం నిన్ను కాపాడతాయి. జీవుడికి, అలాగే పితృదేవతలకి, దేవతలకి, ముగ్గురికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. అందుకని మకర సంక్రమణము అది పుణ్యాన్ని మూట కట్టుకునే కాలం. అందుకే ఏం చేస్తారంటే, భగవంతుణ్ణి సేవించడానికి తేలిక మార్గం ఏమి అని అడిగారు. అతిథి దేవో భవ. ఇంటికి అతిథిని నేను ఆహ్వానిస్తే వస్తే అతిథి, నేను పిలవకుండా వస్తే అభ్యాగతి. పరమ ఉత్తముడు తనని నమ్ముకున్నటువంటి